సాయంత్రం పోయి ఆవు పేరు తీసుకొచ్చి ఇంట్లో గోడకేస్తే తెల్లారి పిడిక అవుతుండే దాంతో మనం అన్ని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పిడికలు దొరుకుతలేవు. పిడికలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇప్పుడు సూపర్ మార్కెట్ దొరుకుతున్నాయి పిడికలు. కవర్లో పెట్టి సూపర్ మార్కెట్ పిడికలు అమ్ముతున్నారు. అవి కూడా కెమికల్. అందుకే ఇప్పుడు వ్యవసాయం కూడా అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కెమికల్ తో కూడినటువంటి యూరియా డిఏపీలు వాడడం వలన ఇవాళ మనం తినే తిండి కూడా పూర్తిగా కలుషితమై ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి శిక్షణ సంబంధించి ఇటువంటి కార్యక్రమంలో పోటీ పరీక్షలు ఇచ్చడం చాలా అవసరం. ఎందుకంటే మనకు కూడా భక్తి బాగా వెళ్ళిపోయింది. ఈ మధ్య అర్చకులు ఏం చేస్తారంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా బాధలు ఉన్నాయా, మీ కష్టాలు మీ బాధలు దూరాలంటే గోదానం చేయండి అంటారు. అంటారా అన్నారా? గోదానం చేయంటే ఏం చేస్తామంటే మనం పైసలు ఎక్కువనే కదా మన దగ్గర పోయి 10,000 పెట్టి గోవును కొంటాం. మనం మన ఇంట్లో పూజ చేస్తాం. పూజ చేసి ఏం చేస్తాం? తీసుకపోయి రోడ్డు మీద వదిలిపెడతాం. లేకుంటే అటు ఇటు చూస్తాం, మబ్బులు వేస్తాం, గుళ్ళ కట్టేసి చేతులు దుక్కుంటాం. ఇది గోదానం. మీరు రోడ్డు మీద వేస్తే ఏమవుతుంది? గోవు ఏం చేస్తుంది? ప్లాస్టిక్ తింటుంది, చెడు వస్తుంది, రోడ్డు మీద పడిపోతుంది. అది